కాంగ్రెస్ పార్టీలో సొంతింటి కుంపట్లు తీవ్రంగా రాజుకుంటున్నాయి. రోజు రోజుకు అంతర్గత యుద్ధాలు ముదిరిపోతున్నాయి. మునుగోడు తుంగతుర్తి ఎమ్మెల్యేల మధ్య ఒక రేంజ్ లో అయితే వార్ నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామ్హేలు కూడా అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. రెండు వర్గాల మధ్య నిప్పుల కుంపటి భగభగ మండుతోంది. అయితే తుంగతుర్తిలో మందుల సామ్హేలుకు టికెట్ ఇప్పించి తప్పు చేశానంటూ ఇటు రాజగోపాల్ రెడ్డి అయితే బాంబు పేల్చాడు. తప్పు వ్యక్తికి టికెట్ ఇచ్చినందుకైతే కార్యకర్తలు క్షమించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ కూడా సామేలును ఉద్దేశించి రాజగోపాల్ సెటైర్లు విసిరారు. అటు మందుల సామేలు కూడా రివర్స్ కౌంటర్ ఇస్తూ చెలరేగిపోయాడు. ఇటు మునుగోడు ఎమ్మెల్యేకైతే తన నియోజకవర్గంతో సంబంధం ఏంటని కూడా ఫైర్ అయ్యారు. అయితే బీజేపీ నుంచి జంపు కొట్టిన నీకు నాపై మాట్లాడే హక్కు లేదని కూడా రాజగోపాల్ అయితే హెచ్చరించారు. అండ్ రాజగోపాల్ రెడ్డికి మెంటల్ ఎక్కిందంటూ సామేలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందుని మునుగోడు మురికి కడుక్కో అంటూ కూడా హితో పలికారు. తమ జోలికొస్తే కత్తులు లేస్తాయంటూ మందుల సామ్హేలు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇలా సొంత పార్టీలోనే పొంతన కుదరక కత్తులు దూసుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రిది ఒక దారి, మంత్రులు ఎమ్మెల్యేలది ఒక దారి అన్నట్టుగా పరిస్థితి తయారైందైతే కాంగ్రెస్ వల్ల పంచాయతీలు చూసిన జనం వీళ్ళేం ప్రజాసేవ చేస్తారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలా వీధి రౌడీలా తన్నుకోవడానికైనా పదవులు కట్టబెట్టిందని కూడా జనం ఫైర్ అవుతున్నారు. మరి మందుల సామేల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలామంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామేల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామేల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పోవడం వల్ల నష్టం జరుగుతుంది, మన ప్రభుత్వం రావాలి, రాజగోపాల్ రెడ్డిని తీసుకురావాలని చెప్పి పార్టీ అధిష్టానము, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాతో సంప్రదింపులు చేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్తే నేను మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రోజు కొన్ని అవమానాలు భరించలేక ఈ పార్టీలో నాకు గుర్తింపు లేదు, న్యాయం జరుగుతలేదని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా అందరు ఎమ్మెల్యే లాగా నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి అమ్ముడిపోతే నేను ఒక్కరిని మాత్రం పార్టీకి పదవికి రాజీనామా చేసి నైతికంగా నేను నా మోరల్ వాల్యూస్ని కాపాడుకున్నాను. ముఖ్యంగా సామేల్ గారికి మర్చిపోయిండేమో, తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండు. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నీకు నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు వేల మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించింది. కానీ ఈరోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు. మందుల సామేల్ గురించి ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది జగ్గారెడ్డి గురించి. ఈ మండల కాంగ్రెస్ని పెట్టాలి, ఆ మండల కాంగ్రెస్ పార్టీని పెట్టాలని చెప్పలేదు. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యేలు వేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది, మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతటి మీరు ఉండండి, మా అంతరం మా ఉండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆనంద్ మీ మినిస్టర్గా నువ్వు ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యాల వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది?
ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపుగాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్ గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండరా మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల స్వామి అంటాడు. ఖబర్దార్. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, ఇటు కాంగ్రెస్ పార్టీలోనే సొంతింటి కుప్పట్లయితే తీవ్రంగా రాజుకుంటున్నాయి. సో రోజు రోజుకు కూడా అంతర్గత యుద్ధాలు అయితే ముదిరిపోతున్నాయి. ఇటు మునుగోడు వర్సెస్ తుంగతుర్తి ఎమ్మెల్యేల మధ్య అయితే ఒక రేంజ్ లో అయితే వార్ నడుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో రోజు రోజు కూడా వర్గ విభేదాలు పగ్గుమంటా ఉన్నాయి. రోడ్లపైన పడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే తన్నుకుంటున్న పరిస్థితి. ప్రజల ముందు అపహాస్యమవుతూ ఉన్నారు. ప్రజలైతే ముక్కును వేలేసుకుంటున్నారు. ఇందుకైనా వీళ్ళని గెలిపించింది, ఇక వీళ్ళేమో అభివృద్ధి చేస్తారంటూ కూడా వాళ్ళు నిరుత్సాహపడుతున్న పరిస్థితి. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గంలో మనకు కనపడుతూ ఉంది. ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సమయం పెద్ద ఎత్తున కూడా ఆదరణ వ్యక్తం చేశారు. ఒక విధంగా తిరుగుబాటు చేశారు. ఒక విధంగా వారిద్దరిని కూడా, కోమటిరెడ్డి సోదరులు ఇద్దరిని కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూ వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షుల నియామకంతో మొదలైనటువంటి అసమ్మతి జ్వాలలు రేగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఆశించారో వారికి పదవులు రారో వాళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డిని ఆశ్రయించారు. రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్ సాక్షిగా తుంగతుర్తి నియోజకవర్గంలో, నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కేసులు పెడతా ఉన్నాడు. పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారని వ్యాఖ్యలు చేయడంతో ఈ గొడవంతా కూడా మొదలైంది. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి మందుల స్వామి పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేల పైన, తనపైన కుట్రబంతా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే లేడని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ అనవసరంగా ఇక్కడ వేలు పెడతా ఉన్నారు. ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా, ఎలాంటి అభివృద్ధి నిధులు ఇవ్వకుండా, పైగా తనకున్నటువంటి అనుచరులను మనోవేదన గురి చేసేలాగా రాజగోపాల్ రెడ్డి, ఆయన అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నారంటూ కూడా మందుల స్వామిని కుండబద్దలు కొట్టారు. మరొకసారి తన నియోజకవర్గం జోలికి వచ్చినా, తన జోలికి వచ్చినా ప్రోటోకాల్ లేకుండా తన నియోజకవర్గంలో అడుగు పెట్టినా కూడా బాగుండదంటూ కూడా ఇటు సొంత పార్టీలోనే వర్సెస్ జరుగుతున్నాయి కదా, మరి ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి వరకు అంటే ఇలాంటి రియాక్షన్ వెళ్ళిందంటారా? ఇప్పటివరకు అయితే పార్టీలో పెద్ద దుమారం ఎరుగుతా ఉంది. దీనిపైన పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఫిర్యాదు చేస్తారని మందుల స్వామిలు అయితే చెప్తా ఉన్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో ప్రజలైతే అవక్కవుతున్న పరిస్థితి. ప్రజలైతే ముక్కును వేలేసుకుంటున్నారు. ఇందుకైనా వీళ్ళని గెలిపించింది, ఒక్కొక్కరిని 40,000 మేడతో గెలిపించాం. గెలిచిన దగ్గర నుంచి ₹1 అభివృద్ధి చేయకపోగా ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు ఏలులు పెట్టుకుంటూ, ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు తలదూరుస్తూ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కానట్లేదు. ఇలా తుంగతుర్తి ఎమ్మెల్యే మందల స్వామిలు చెప్పారు, మోత్కూరు నుంచి అక్కడ ఉన్నటువంటి 2 కిలోమీటర్ల రోడ్డు కోసం రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చుట్టూ 2 ఏళ్లుగా తిరుగుతున్నారు. ₹1 నిధులు మంజూరు చేయలేదు. పైగా తన నియోజకవర్గంలో వర్గాలని ప్రోత్సహిస్తూ తన నియోజకవర్గంలో తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కోమటిరెడ్డి వెంకరెడ్డి చేస్తున్నారంటూ ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగానే స్పందించారు. ఒక తప్పుడు వ్యక్తికి నేను టికెట్ ఇప్పించాను, ఒక తప్పుడు వ్యక్తికి నేను అందరం ఎక్కించాను, నన్ను క్షమించండి అంటూ కూడా తుంగతుర్తి నియోజకవర్గ కార్యకర్తలకు కూడా ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు టికెట్ కోసం తన ఇంటి చుట్టూ తిరిగాడు, తనను బతిలాడారు. నేను కూడా హామీ ఇచ్చాను, నా టికెట్ తో పాటు మందుల స్వామి కూడా టికెట్ తీసుకొచ్చి
తీసుకొచ్చి నేను ప్రచారం చేసి గెలిపిస్తూ ఈ రోజు తన పైననే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా రెస్పాండ్ కావడం జరిగింది. ఈ తుంగతుర్తి మునుగోడు నియోజకవర్గాల మధ్య ఏం జరుగుతుంది అనేది సర్వత్రా కూడా ఆసక్తిగా ఉంది. ఇప్పటికైనా సరే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇతర నియోజకవర్గాల్లో ఏలు పెట్టడం, ఇతర నియోజకవర్గాల్లో తలదూర్చడం మార్చుకోకపోతే నేనే స్వయంగా, ఏదైతే దళిత బిడ్డను కాబట్టి నేనే స్వయంగా వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తాను, వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళు ఈసారి ఏ విధంగా గెలుస్తారో చూస్తానంటూ కూడా మందుల సమయంలో అయితే తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలని అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా ఇద్దరిని పిలిపిస్తారా, మాట్లాడతారా, ఈ సమస్య ఇంతటితో సమసిపోతుందా, లేదంటే ఇదే విధంగానే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వర్కౌపూర్ అనేది తారస్థాయికి చేరుతుందనేది కూడా సర్వత్రా కూడా ఆసక్తిగా ఉంది. నల్గొండ జిల్లా అంటేనే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలకు పెట్టింది పేరు. మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డికి, జానారెడ్డికి ఎప్పుడు కూడా పడకపోయేది. తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా పడకపోయేది. వాళ్ళిద్దరు కూడా కత్తులు చూసుకునేది. ఇప్పుడు తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స్వామి ఇద్దరు కూడా కత్తులు చూసుకుంటున్నారు. నగరికల్ నియోజకవర్గం పట్ల కానీ, తుంగతుర్తి నియోజకవర్గం పట్ల కానీ మరొకసారి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే బాగోదు. దళిత ఎమ్మెల్యేలందరం కూడా తిరగబడతాం, అధిష్టానాన్ని ఫిర్యాదు చేస్తాం, రాహుల్ గాంధీ ఫిర్యాదు చేస్తాం. వీళ్ళిద్దరు పార్టీలు మారడం, ఇద్దరు కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే సామలైతే చెప్పారు. రాజగోపాల్ రెడ్డి నీతులు మాట్లాడుతున్నాడు కానీ ఆయన మొన్నటికి మొన్న బీజేపీలో చేరాడు, బీజేపీలో పోటీ చేశాడు, మళ్ళీ అవసరం కొద్ది కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఈయన నీతులు మాట్లాడితే ఎట్లా అంటూ కూడా సాములు అయితే కుంటలు బట్ట కొట్టారు. మొత్తం ఇదైతే ఒక దుమారం అయితే రేగుతా ఉంది సంజన. ఓకే, ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.